నా ఫేవరెట్ గౌతమ్ మంచిగా ఆడతాడు. తను ఒక్కడైనా మంచిగా ఆడుతున్నాడు. అందరూ ఒక జట్లా అనిపిస్తుంది నా మనసుకి. కన్నడ బ్యాచ్ కి సరైన మొగుడు మనోడే కదా, నువ్వు ఆలోచించడం అవసరం లేదు. సరైన మొగుడు గౌతమే. మరి మీ ఫేవరెట్ ఎవరు హౌస్ లో? గౌతమ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా ఉందంటారు ఈ సీజన్? బాగుందండి. ఏమో నాకైతే గౌతమ్ అనిపిస్తుంది, చూద్దాం. మరి మీ ఫేవరెట్ ఎవరు హౌస్ లో? గౌతమ్. గౌతమ్. ఎందుకు గౌతమ్? గౌతమ్ అన్నీ కూడా బాగా చేస్తూ ఉంటాడు. ఏదన్నా ఇచ్చినా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు. అంతే. మైండ్ గేమ్ ఆడతాడు అంటారా? ఏమంటూ ఉంటాడు. హౌస్ లో గ్రూపిజం గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుందా మీకు ఎవరైనా? గ్రూపిజం అంటే విష్ణు వాళ్ళందరూ కొంచెంమంది ఉన్నారు. బట్ గౌతమ్ అయితే ఓన్లీ వేరేగా ఉన్నట్టు సింగిల్గా ఆడతాడు. ఫస్ట్ నుంచి సోలో సోలో అంటున్నాడు కదా. ఆడుతూ ఉంటాడు, బాగా ఆడతాడు. ఓకే. సో మరి అందరు హౌస్ మేట్స్ గౌతమ్ ని టార్గెట్ చేసినట్టు మీకు ఏమైనా అనిపిస్తుంది? అవునండి, చేస్తున్నారు. బట్ గౌతమ్ అయితే అవేం పట్టించుకోవట్లేదు కదా. తన గేమ్ తను ఓన్గా ఆడుతాడు ఉంటాడు. అంటే ఫస్ట్ వైల్డ్ కార్డ్ గా వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు ఆయనకు సపోర్ట్ చేయలేదు కదా. సపోర్ట్ చేయలేదు. బట్ తను ఎక్కడ ఏమి మొహమాట పడకుండా ఏమి లేకుండా బాగా ఆడుతూ ఉంటాడు. అంటే బిగ్ బాస్ కూడా గౌతమ్ ని నెగిటివ్ గా పోర్ట్రే చేయాలని చూసాడు అనేసి అంటున్నారు. మీకు అలా అనిపించింది? నాకైతే కొంచెం అనిపించింది. ఎపిసోడ్ లో చేశారు కదా. లాస్ట్ ఎపిసోడ్లో అలా జరిగింది. కానీ గౌతమ్ అయితే బాగానే చేస్తున్నాడు. మరి నాగార్జున గారు కూడా గౌతమ్ నే తిడుతున్నాడు కదా, మీకు అది ఎలా ఉంది? నాగార్జున గారు అంటే ఏదన్నా మిస్టేక్స్ జరిగితేనే అంటారు కదా, లేకపోతే ఏంది అన్నారు కదా. సో ఫైనల్ గా విన్నర్ ఎవరు అవ్వాలి? గౌతమ్. గౌతమ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే. ఎలా ఉందండి ఈ సీజన్? బాగుంది, గేమ్ మంచిగా ఆడుతున్నారు అందరు. మరి మీ ఫేవరెట్ ఎవరు హౌస్? నా ఫేవరెట్ గౌతమ్ మంచిగా ఆడతాడు. క్యూట్ గా ఉంటాడా? ఓకే. ఎలా ఆడుతున్నాడు గేమ్? మంచిగా తను ఒక్కడైనా మంచిగా ఆడుతున్నాడు. అందరూ ఒక జట్లా అనిపిస్తుంది నా మనసుకి. ఓకే, ఒక టీం అంతా అట్లా బ్యాచ్ గెదర్ అయ్యి తను ఒక్కడే చేస్తున్నారనే ఫీలింగ్ కలిగింది నాకు. బట్ తను బాగా ఆడుతున్నాడు. తనే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అంటే బిగ్ బాస్ కానీ నాగార్జున గారి సీరియల్ బ్యాచ్ ఏమన్నా గెలిపిద్దామని చూస్తున్నారు అనుకోవచ్చు? నాకు కూడా అలానే అనిపిస్తుంది. మరి చూడాలి మరి ఎవరు గెలుస్తారో. కానీ గౌతమ్ అయితే మంచిగా ఆడుతుంది, తనే గెలవాలి. సో హౌస్ మొత్తం గౌతమ్ ని టార్గెట్ చేసినట్టు ఏమైనా అనిపిస్తుంది? అవునండి, నాకైతే నిజంగా అందరు తన్నే టార్గెట్ చేసి తన్నే అందరూ పాయింట్అవుట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనం చేద్దాం, మనం చేస్తే గౌతమ్ గెలుస్తాడు కదా తప్పకుండా. ఓటేస్తున్నారా మరి గౌతమ్? వేద్దాం, గౌతమ్ గెలవాలి. సో అంటే నాగార్జున గారు కూడా పృథ్వీకి గౌతమ్ గొడవ అయితే ఓన్లీ గౌతమ్ నే గట్టిగా వాదించడం మీకు గౌతమ్నే అంటుంటుంటే నాకు కూడా పాయింట్ ఆఫ్ వ్యూ బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. అలా ఒకళ్ళే అనకూడదు. ఒక గొడవ జరుగుతుంది అంటే ఇద్దరిది ఉంటుంది. అంటే తప్పు ఒకళ్ళది అయినా సరే ఇంకొక అతను కూడా ఆర్గ్యూ చేయడం వల్లనే అలా జరుగుతుంది. గౌతమ్ ఎలా అయినా గెలుస్తాడు, తను బాగా ఆడుతున్నాడు కాబట్టి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ విన్నర్ ఎవరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆయన పేరు ఏంది? గౌతమ్ కృష్ణ 2.3.0. ఎందుకు గౌతమ్? ఎందుకు గౌతమ్ అంటే మంచిగా ఆడుతున్నాడు, జెన్యున్గా ఉన్నాడు కాబట్టి వాడు గెలుస్తాడు. సింపుల్. గౌతమ్ గేమ్ లో మీకేం నచ్చింది? అన్ని గేములు నచ్చినాయి, చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఐటెం వాళ్ళని తీసుకొచ్చి కన్నడ బ్యాచ్ని తీసుకొచ్చి ఒక పక్కన పడేసినట్టుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అరే తురే అని మాట్లాడినా ఏం చేసినా ఇంక అందరు వాళ్ళకే సపోర్ట్ అవుతారు. కాబట్టి మా వానికి ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి మేము చేసుకుంటాం, అంతే కదా. అంటే కన్నడ బ్యాచ్ కి మొగుడు మీకేమనిపించింది? మరి కన్నడ బ్యాచ్ కి సరైన మొగుడు మనోడే కదా, నువ్వు ఆలోచించడం అవసరం లేదు. సరైన మొగుడు గౌతమే. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరికీ గేము ఆడనికి చేత కాక ఏదో వీళ్ళే మోతేబర్లు వీళ్ళే ఇది అన్నట్టు అంతా అంటే మేమే బిగ్ బాస్ నడిపించే ఫీలింగ్లో ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇప్పుడు పృథ్వీ చూసుకున్నా, నాగార్జున సరిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు. నాగార్జున గారు గౌతమ్ ని ఒకలాగా వేరే అలా చాలా అంటే మంచిగా అనిపించలేదు నాకు. అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే గౌతమ్ చేసిన తప్పు ఏం లేదు. వాళ్ళు అరేత్తురే మాట్లాడితే బొంగు ఏం బొచ్చు అని అనుకుంటే మరి హైదరాబాద్ ముద్దు పెట్టుకుంటా అని పిలుస్తారా? కాదు కదా. సో మరి కోపం వచ్చినప్పుడు ఎట్లయినా మాట్లాడతారు. మరి అలా అంటప్పుడు చెప్పుకుంటూ పోతే ఫస్ట్ నుంచి యశ్మి కానీ ప్రేరణ కానీ ఫక్ అన్నారు, బక్ అన్నారు, బొక్క అన్నారు, తొక్క అన్నారు, బోల్ అందనమాట ఆడే. పృథ్వీ గాడైతే లెక్కలేని బూతులు మాట్లాడాడు. మరి అప్పుడు ఏం చేశాడు నాగార్జున గారు? నాకు అప్పుడు అనిపించింది. ఇప్పుడు అంటే కొంచెం పార్షాలిటీ ఏమో మొత్తం స్క్రిప్టెడ్ అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే డబ్బులు గట్టికిచ్చి పెడేదో ఫేమ్ సంపాదించుకుందాను ప్లాన్లో వచ్చినట్టు అనిపించింది నాకైతే. జెన్యున్గా ఒక ప్లేయర్ అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? జెన్యున్గా అయితే గౌతమ్. మొన్నట అప్పుడు అంటే వాళ్ళు మహబూబ్ ఉన్నంత రాకముందు నబిల్ ఉండే.
నబిల్ పోయి ఈ నబిల్ పోయి మళ్ళీ కన్నడ బ్యాచ్కి ఎప్పుడు కలిసిండో అప్పుడు నబిల్ ట్రాక్ నుంచి మనం ఇక బిగ్ బాస్ చూడడం మానేసినాం. అప్పుడు మణికంఠ మణికంఠ కోసం చూసేటోళ్ళం. ఆయన పై లాస్ట్ గౌతమ్ ఉన్నాడు కాబట్టి గౌతమ్ కోసం చూస్తున్నాం. గౌతమ్ మంచిగా ఆడుతున్నాడు బ్రో. విన్నర్ అవుతాడా మరి? విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే రోహిణికి బాగానే ఆడుతుంది. మరి ఓటింగ్ పడితే బాగుంటుంది. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఓకే, ఎలా ఉందంటారు ఈ సీజన్? సూపర్ ఉంది, బాగుంది యాక్చువల్లీ. ఓకే, హౌస్లో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు మరి? గౌతమ్ బాగా ఆడుతున్నారు. గౌతమ్. ఎందుకు గౌతమ్ ఆట నచ్చింది? గౌతమ్ ఆట నచ్చిందంటే ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు. తను ఒక్కడే ఆడుతున్నాడు. సపోర్టింగ్ యాక్చువల్లీ ఎవరు లేరు, కానీ తనే కప్పు గెలుస్తాడని మాకు ఉంది. కప్పు గెలిచేంత ఆడుతుందా? బాగుంది కదా, చూస్తున్నాం కదా. పృథ్వీకి అలాగే గౌతమ్కి గొడవ అయినప్పుడు ఇద్దరి తప్పున్నప్పుడు గౌతమ్ని ఎందుకు టార్గెట్ చేసినాడు నాగార్జున గారు అని? అంటే నాగార్జున గారు ఏంటంటే పృథ్వీ ఏంటంటే కొంచెం ఏదో మాటలో కొంచెం డిస్కషన్ పడ్డం వల్ల నాగార్జున గారికి అనిపించింది. కానీ గౌతమ్ యాక్చువల్లీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. గౌతమే గెలుస్తాడా? ఓకే, అంటే బిగ్ బాస్ కూడా గౌతమ్ని నెగిటివ్ చేద్దామని చూస్తుంది కదా, మీకు ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించింది అంటే వాళ్ళందరూ ఏ ఫోకస్ పెట్టినా యాక్చువల్లీ గెలిచేది అయితే గౌతమే గెలుస్తాడు పక్క ప్రూఫ్. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ చూస్తున్నాక ఓకే, మరి ఎవరి గేమ్ బాగా ఆడుతున్నారు? ఎవరు మీ ఫేవరెట్? బిగ్ బాస్లో నా ఫేవరెట్ వచ్చేసి యష్మి. కానీ నేను యష్మికి ఎందుకంటే మంచిదే కాదంటలేదు, కానీ గేమ్ పరంగా అయితే గౌతమ్ అయితే మస్తు ఆడుతున్నాడు. కానీ ఈ సీరియల్ బ్యాచ్ మొత్తం గౌతమ్ని అవాయిడ్ చేస్తున్నారు. అందరూ నామినేషన్ చేస్తున్నారు, పోర్ట్రేట్ చేస్తున్నారు, క్వశ్చన్లు అంటే చాలా నెగిటివ్గా చేస్తున్నారు గౌతమ్ని బాగా. ఎందుకంటే గౌతమ్ సింగిల్గా ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. కానీ చాలా ఇప్పుడు 2.0 అని చెప్పేసి అన్నారు కదా, 3.0 అని చెప్పేసి నాగార్జున సార్ కూడా అన్నారు. ఆయన కూడా అన్నాడు నేను 3.0 అని చెప్పేసి. బాగానే ఆడుతున్నాడు, మంచినే. కానీ ఈ సీరియల్ బ్యాచ్ కొద్దిగా ఇంకా నెగిటివ్ ఫోకస్ మొత్తం చెడగొడుతున్నారు. గేమ్ ఆడనేయట్లేదు. గౌతమ్ మీదకి పృథ్వీ అయితే కొట్టడానికి వెళ్తున్నాడు మీదకి. ఏమనంటే మీదకి కొట్టడానికి వెళ్ళి నువ్వేంది నా ఇంటికి కూడా పేగలేవని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ గౌతమ్ కూడా మాటలకు కూడా నాగార్జున గారు పృథ్వీని ఏమనకుండా గౌతమ్ని షటప్ అని వార్నింగ్ ఇవ్వడం మీకు ఎలా అనిపించింది? అంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఇద్దరికి తప్పుంది కాదంటది, కానీ ఇద్దరికి వార్నింగ్ ఇవ్వాలి. కానీ ఒక్కళ్ళనే గౌతమ్నే పోర్ట్రేట్ చేసి ఇచ్చడం కూడా చాలా తప్పది. ఎందుకంటే పృథ్వీ అది మీదకి పోవడం చాలా తప్పది. కానీ నాగార్జున సార్ కూడా సీరియల్ బ్యాచ్కి సపోర్ట్ చేస్తానని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. కానీ గౌతమ్ అయితే సింగిల్గా టోటల్గా బిగ్ బాస్ ఒక ఎపిసోడ్లో మొత్తం అంటే గౌతమ్ ఇంటెలిజెంట్ వాడింది క్లిప్ తీసేసి నెగిటివ్గా పోర్ట్రేట్ చేశారు కదా, అది మీకు ఎలా అనిపించింది? అవును, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గౌతమ్ని బాగా ఆడుతున్నాడు మంచిగా అయితే గౌతమ్. కానీ గౌతమే ఛాన్స్ ఉందా మరి? పక్కా కప్పు రావాలని చెప్పేసి అనుకున్నా. కానీ కొద్దిగా గౌతమ్ ఇంకా ఆ మైండ్ని ఉపయోగించి గేమ్ ఆడితే ఇంకా ఇంప్రూవ్ అవుతారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. కానీ ఏదో థాట్ పెట్టుకొని ఏదో నేనే ఎట్లా ఒక్కనే పోర్ట్రేట్ చేస్తున్నాను, ఒక్కనే ఎట్లా ఆడుతున్నాను అని చెప్పేసి థాట్ పెట్టుకోకుండా నేను ఒక్కనే పోరాడతా అని చెప్పేసి ఆడితే బాగుంటుంది అని చెప్పేసి నేను విన్నర్ పక్కా విన్నర్. హాయ్, హాయ్. బిగ్ బాస్ 8 చూస్తున్నారా? చూస్తాను. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? గౌతమ్. ఎందుకండి గౌతమ్? గౌతమ్ టాస్క్లన్నీ మంచిగా ఆడతాడు, అందుకని. అంటే గౌతమ్ గేమ్లో మీకు నచ్చే క్వాలిటీస్? సింగిల్గా ఆడతాడు, అందరిని ఎంటర్టైన్ చేస్తాడు. అంటే కన్నడ బ్యాచ్ అంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి గౌతమ్ అంటున్నాడు కదా, మీకు అనిపిస్తుందా? ఆడుతున్నాడు. విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉందా గౌతమ్? అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఓటేస్తారా మరి? వేస్తున్నా. విన్నర్ అవుతారు అంటున్నారు. ఏమో నాకైతే గౌతమ్ అనిపిస్తుంది, చూద్దాం.